హైదరాబాద్ మహానగరంలో సుమారు 14 సెంటర్ల ద్వారా 1600 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారి భవిష్యత్తుకు పునాది వేసిన గంగుల మల్లారెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఇండియా స్టాఫ్ జాబ్ సూపర్వైజర్ ఏ వెంకటేష్ కూడా 30 యువతకు ఉపాధిని ఇస్తూ 24 సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నారు. యువతను ప్రోత్సహిస్తూ వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ముందుకు పోతున్నారు. కొద్దిగా చిన్న ప్రస్తుతం మనం కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఒక కాలేజీలో పనిచేసినటువంటి ఒక మల్లారెడ్డి గారు కూడా ఇప్పుడు వారి కింద ఎంతమంది పనిచేస్తారో వారితోటే అడిగి తెలుసుకోవాలి. ఒక సమయం సందర్భాన్ని బట్టి కష్టపడితే ఫలితం ఎప్పుడు చెడిపోదు. భగవంతుని నమ్ముకున్నప్పుడు చెడిపోయే వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పి శనివారం రోజు నెలకొకసారి 2 సార్లు వారు చేసుకునే పని యొక్క విషయాన్ని మర్చిపోకుండా ఎంతమంది జీవనోపాధి పొందుతారండి మీ దగ్గర? నమస్కారం. ప్రస్తుతం నా దగ్గర 1600 మంది నుంచి 2000 లోపల. దాదాపుగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 1980 సంవత్సరంలో. దాదాపు 43 సంవత్సరాలు, ఇది 44 సంవత్సరాల నుండి తమ యొక్క కష్టాన్ని, తమ యొక్క నమ్మకాన్ని వదులుకోకుండా నేను బతకడం కాదు, నేను కొంతమందిని సాధాలనే ఉద్దేశంతో కొన్ని సెంటర్లను ఎంచుకొని. ఎన్ని సెంటర్లు ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం 14 సెంటర్లు ఉన్నాయి. 14 సెంటర్లలో 14 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లను ప్రతిరోజు చూడలేరు కాబట్టి 2 రోజులకు 4 రోజులకు చూస్తూ ఈరోజు కూడా స్టాఫ్ కాలేజ్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి వారి యొక్క వర్కర్లు ఏ విధంగా పనిచేస్తారని సూపర్వైజర్తో మాట్లాడుతా అన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు సూపర్వైజరు వెంకటేష్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తారు? 20 మెంబర్స్ చేస్తారు నాతోటి. నీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు వెంకటేష్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీరి దగ్గర పనిచేయబట్టి? నేను 24 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. ఇప్పుడు మీకు ఉండబడే 14 సెంటర్లలో ఏ సెంటర్ను మొదలు చూసుకుంటారు? ఫస్ట్ అనేది మన ఎస్కే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, ప్రయారిటీ. ఓకే. తర్వాత మిగతా సెంటర్లకు ఇస్తాను. దాదాపు ఇది 33 ఇయర్స్ అవుతుంది. మనకి 33 ఇయర్స్ 1990 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. 33 సంవత్సరాల నుండి వారి యొక్క అనుభవాన్ని వెలుబుచ్చి వారి యొక్క ఎంతో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నేను బతకడం కాదు అనేదే వారి యొక్క కాన్సెప్ట్. ఈరోజు 1400 మంది 1600 మంది వారి కింద బతుకుతున్నారు అంటే కష్టం నమ్ముకొని పనిచేసినటువంటి వారికి నేను ప్రత్యేకంగా ఒక రిపోర్టర్గా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మళ్ళొకసారి తీసుకుందాం, వారి యొక్క పనిని వృధా చేయకుండా. థ్యాంక్ యూ సార్. నేను భద్రాచారిని, సూపర్ టీవీ ఆర్ మెట్రో టీవీ నేను ఒక రిపోర్టర్గా మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.